ఓకే మీ ఈ మీడియా ముఖంగా మేము చెప్తున్నది ఏంటంటే మీ అమ్మాయి తర్వాత తన హస్బెండ్ ఇద్దరు కూడా రావచ్చు, ఇంకా ఎవరైనా రావచ్చు, వాళ్ళిద్దరే అని కాదు, ఫ్యామిలీలో వచ్చాం కాబట్టి వాళ్ళ పేరు చెప్తున్నాం. మొత్తం టోటల్గా మనకి 17 మంది ఇక్కడ నుంచి ఉన్నారు. టోటల్గా పెద్దపల్లి జోన్ నుంచి 10 మంది ఉన్నారు, మంచిర్యాల జోన్ నుంచి 7 మంది ఉన్నారు, మొత్తం 17 మంది టోటల్గా ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా సలాకుల సరోజ అలియాస్ దీప, ఆమె ఇన్ఛార్జ్ టెక్నికల్ టీమ్గా ఉన్నారు బెల్లంపల్లి నుంచి. ఆరేపల్లి కృష్ణ గారు అలియాస్ కిస్టు, వీరు ఏసీఎస్ స్టాటస్ వర్కింగ్ ప్లేస్ ఇన్ నాట్ నోన్, ఇప్పుడు వీళ్ళ బెల్లంపల్లి 2 టౌన్ నుంచి ఉన్నారు. అలాగే జాడి పుష్ప గారు వీళ్ళ అమ్మాయి టెక్నికల్ టీమ్ ఇన్ఛార్జ్ ఉన్నారు తాళగుజాల నుంచి. జాడి వెంకటి అలియాస్ సురేష్ గారు ఉన్నారు, ఈయన కూడా తాళగుజాల నుంచి ఉన్నారు. ఇవన్నీ వాళ్ళ ముందర ఉన్న రివార్డ్స్ ఉన్నాయి, కానీ ఈ రివార్డ్స్ సరెండర్ అయితే వాళ్ళకే వస్తాయి. పైగా మొన్న మేము అది గాంలో పెట్టి ఫస్ట్ మనం ఇది పెట్టాం కదా, అప్పుడు మన పాత కలెక్టర్ గారు ఉంటే ఇట్లా పర్సనల్గా ఇట్లా 10 ఏళ్ళు అయింది రాలేదు అంటే ఇమ్మీడియట్గా వాళ్ళకు మొత్తం ప్రాసెస్ చేసి వాళ్ళు వితిన్ 1 మంత్లో వాళ్ళకి ల్యాండ్ వచ్చేసారు. 10 ఏళ్ల కింద నుంచి రాలేదు. సో ఇప్పుడు మేము టోటల్గా పబ్లిక్ కోసం ఉన్నాం. పబ్లిక్ అనేది ఏ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు నక్సలైట్లు కావచ్చు, వాళ్ళు ఇది కావచ్చు, ఎప్పుడైతే వాళ్ళందరినీ ఏదో కారణాల వల్ల అడవులోకి పోయినారు. అది పోయింది అయిపోయింది, ఒక 25 ఏళ్ళు అయింది. ఇప్పటికన్నా రావచ్చు, వి వెల్కమ్. గవర్నమెంట్ పాలసీ అంతా దాని మీద ఏదైతే రివార్డ్ ఉందో గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అన్నీ బాగా చెప్తా దగ్గరుండి ఇప్పిస్తాం. తర్వాత బండి ప్రకాష్ గారు ఉన్నారు అలియాస్ ప్రభాత్ గారు, బబ్బెర రవి బాబు గారు అలియాస్ రవి మందమరి నుంచి ఉన్నారు. చూడండి ఇంతమంది కూడా 17 మంది కూడా పెద్ద క్యాడర్లో ఉన్నారు, అందరు ఇక్కడి నుంచే ఉన్నారు. మాకు కూడా ఏమంటున్నారంటే తెలంగాణ నుంచి, మీ తెలంగాణ నుంచే కదా మొత్తం ఉన్నది అని వేరే స్టేట్ వాళ్ళు ఏపీ వాళ్ళు ఇలా అంటే తెలంగాణ మొత్తం అంతా టాప్ అంతా మొత్తం తెలంగాణ నుంచి. ఆ తెలంగాణలో చాలామంది ఇక్కడ నుంచే ఉన్నారు. మంతని, పెద్దపల్లి, బెల్లంపల్లి, మంచిర్యాల ఇక్కడ నుంచే ఉన్నారు. చూడండి కోటపల్లి, మందమర్రి, బండి ప్రకాష్ ఏంటంటే ఇక్కడ చిన్నప్పుడు ఫిజికల్ గా ప్రాబ్లం కాల్సి ఉండే సార్, కాల్సి ఉంటే కాల్సి ఇమీడియట్గా అప్లికేషన్ తీసుకున్నాను. స్టాండర్డ్స్ కంప్లీట్ చేయి వాస్తవం. ఒక్క నిమిషం ఉందా బిడ్డని ఉన్నప్పుడే వస్తే నువ్వు ఉన్నప్పుడే వాళ్ళకి చెప్తే బిడ్డ అయితే వస్తారు. ఇప్పుడు నువ్వు వీళ్ళతో చెప్తే వీళ్ళు పంపిస్తే వస్తుంది. బండ్లు అడ్డా వేయలే జాబ్ లోటస్ మంచిగా ఒకసారి సర్టిఫికేట్ లేదు, స్టడీ చేస్తుంది. అంటే ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక ఫస్ట్ జాబ్ చేసుకుంటున్నాను. అదే జాబ్ ట్రైనింగ్ చేస్తూ
ట్రైనింగ్ చేసిన సర్టిఫికెట్ వస్తే అయిపోయింది. మనం కలెక్టర్ ఆఫీస్కి పెట్టి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా సార్ నేను దానికి వదిలేస్తాను, మేము దాన్ని చూసుకుంటాము. ఓకే, సర్టిఫికేట్ రాగానే ఈ స్టాఫ్ నర్స్ జాబ్ అదే ఏ తల్లికైనా రావాలని అదే చెప్తున్నా, ఫస్ట్ చెప్పిన ఏ తల్లికైనా ఆ కొడుకు కూతురు ఎంతైనా మా కళ్ళకే కనిపించలేదు. వాళ్ళు ఎక్కడున్నారా ఎవరున్నా ఎక్కడున్నా రావాలని అనిపిస్తాను, కోరుకుంటాను. మా కళ్ళకే వాళ్ళు కనిపించలేదు. అవును. మేము కూడా అదే కోరుకుంటున్నాము. వస్తే మాత్రం బాధార్థం ఇంటికి మేము తీసుకొచ్చి సరెండర్ చేసుకొని వాళ్ళ మీద మీకు రావాల్సినవి మేము గవర్నమెంట్ ఏం చేసిందో గవర్నమెంట్ పాలసీ అట్లా ఉంది. సో మా పాలసీ కూడా అట్లనే ఉంది. మీడియా ముఖంగా వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని మీరు కొద్దిగా చేరేటట్టు చేస్తే ఎవరి ద్వారా వచ్చినా వీ వెల్కమ్ దెమ్ అండ్ చట్ట ప్రకారంగా సరెండర్స్ చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళ బెనిఫిట్స్ ఏమన్నాయి అన్నీ దగ్గరుండి మేము ఇప్పగలుగుతాం అంటున్నాము. తర్వాత వీటిలో ఫ్యామిలీలో ఒక ఇంటెలిజెంట్గా కష్టపడి చదువుకుంటున్న అమ్మాయి కూడా మేము మా యొక్క సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయి. ఆమె కూడా చెప్పడం జరిగింది. ఈ కమింగ్ ఏదైనా నర్సు సంబంధించిన పోస్టులు పడ్డా మేము కోచింగ్ ఇప్పించి మొత్తం డెఫినెట్గా అమ్మాయి ఒక జీవితంలో స్థిరపడ్డట్టు చేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఈ ముఖ్యంగా మీ అందరికీ వచ్చినందుకు, ఇక్కడికి వీళ్ళ మెసేజ్ని అక్కడ పాస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.